హాయ్ హలో వెల్కమ్ టు రౌడీ రోహిణి. ఈ వీడియో యాక్చువల్గా దసరా రోజు తీసుకున్నాను, బట్ ఇప్పటి వరకు టెలికాస్ట్ చేయలేదు. దసరాకి గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దసరా అయిపోయింది కాబట్టి బిలేటెడ్ హ్యాపీ దసరా. అండ్ దివాళీ కూడా వచ్చేస్తుంది. నేనైతే మంచిగా చీర కట్టుకొని, అది కూడా శ్రీకృష్ణ సిల్క్స్లో శారీ, నా తమ్ముడి పెళ్ళికి తీసుకున్నాను. ఆ శారీ కట్టుకొని అందంగా రెడీ అవుదాన్ని డిసైడ్ అయ్యా. బికాజ్ పండుగ వస్తే చాలు నాకు చీర కట్టుకోవాలనిపిస్తుంది బేసిక్గా. సమ్ టైమ్స్ టైం ఉన్నప్పుడు చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యి ఐ విల్ టేక్ టైమ్ టు గెట్ రెడీ అనమాట. ఇప్పుడైతే మంచి చీర కట్టుకున్నా. ఇప్పుడు హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. ఈ హెయిర్ కర్లర్ అండ్ డ్రైయర్ ఎవ్రీథింగ్ మనకి దీంట్లోనే వచ్చేస్తుంది. ఇది డైసన్. నేను ఇన్స్టాగ్రామ్లో చేసినప్పుడు చాలామంది అడిగారు ఏంటక్క ఈ కర్లర్ అని చెప్పేసి. ఇట్స్ డైసన్ సెట్ అనమాట. ఈ టోటల్ సెట్ 50,000 ఎంత ఉంటుంది. స్టార్టింగ్లో కొత్తగా ఉంది కదా, హెయిర్ డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో కొనుక్కున్నా. బట్ ఈ డైసన్ కర్ల్స్లో ఏమవుతుందంటే, మన హెయిర్ బాగా సాఫ్ట్ ఉంటే కర్ల్స్ ఎక్కువసేపు ఉండవు, వెంటనే కొంచెం పోతూ ఉంటాయి. బట్ చేసుకోవడానికి మాత్రం ఈజీగా ఉంటుంది. అండ్ లైట్గా మేకప్, మరి ఎక్కువ కాకుండా సింపుల్ మేకప్ వేసుకొని వెళ్ళిపోదాం. ఫేస్ మీద జస్ట్ లైట్గా ఏమైనా స్పాట్స్ ఉంటే కవర్ అయితే అని చెప్పి చాలా లైట్ మేకప్ వేసాను అనమాట. లిప్స్టిక్ మాత్రం రెడ్ శారీ కట్టాను కదా అని చెప్పి రెడ్ లిప్స్టిక్ వేసా. కొంచెం ఎక్కువైందని ఫీలింగ్ నాకు వచ్చింది, బట్ స్టిల్ ఓకే. ఇంత రెడీ అవ్వక్కర్లేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు గెట్ రెడీ. ఐ లైక్ దసరా. అండ్ ఎస్, ఆల్మోస్ట్ రెడీ. ల్యాషెస్ నాకు చాలా న్యాచురల్గా బాగుంటాయి అనమాట, ఎందుకే నేను ఆర్టిఫిషియల్ ల్యాషెస్ పెట్టను షూటింగ్స్లో కూడా. లెట్స్ గో టు టెంపుల్. దెన్ కిందకు వచ్చేసా, ఒక కప్ టీ తాగి వెళ్దామని చెప్పేసి ఇచ్చుకున్నా. మమ్మీ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది, ఎంత బాగా నవ్వుతుందో. ఎలా ఉన్నా అందంగా ఉన్నావు ఆసి. అర్థమైందా? అమ్మలాగే నీకు అత్త పోలికలు వచ్చాయి. సరిపోయింది. మురిసిపోకు, నీకన్నా ఆశని పోలికలు అయ్యి టీవీలో ఇందాక ఏంటి ఆమ్లెట్ లాగా ఉందని చెప్పారు షోలో. పంచి ఎలా ఉంది? పరువు తీసింది. బాయ్ మా. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. తినే ఆనంద్, మా జీవితంలో ఆనందానికి కారణం. వదరా. ఏముండవు దసరా స్పెషల్? జంతికలు సున్నంలో వండాను పిండి వంటలు. దసరా కాదు, ఆశ్రితకి స్కూల్కి ఉండవు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసావు? అది స్కూల్కి వెళ్ళిపోతుంది కదా, ఇంక 2 రోజులు అని చెప్పి వండేసి దసరాకు వండని చెప్పి సున్నుండలు చేసింది, జంతికలు చేసింది అంది. ఇప్పుడు వచ్చి ఒక చిన్న మొక్క కూడా ఇవ్వలేదు నాకు. చూడు చక్రి అలా చిక్కిపోయాడు. చక్రి, టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. ముందు ఆశ తిన్న తర్వాత అదిగో వాళ్ళిద్దరు ఒక పార్టీ, అత్త పార్టీ అని. ఆవిడ అత్త, ఆవిడ ఆసి. సో వాళ్ళిద్దరు ఒక పార్టీ. ఈవిడ పార్టీ అడగండి అమ్మా జనాలు. నేను సోలో పార్టీ. నా పార్టీలోకి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఏం ఆసి? ఆసి ఎప్పుడప్పుడు జాయిన్ అయిపోద్ది. బాబోయ్, మామూలు టైంలో కదరా బాబోయ్. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు నీ పార్టీ. ఎస్, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. మణికొండలో ఫేమస్ కనకదుర్గ టెంపుల్ ఇది. అందరు ఇక్కడికే వస్తారు. సో మేము కూడా ఇక్కడికే వచ్చాం.
పూజకి వెళ్ళి వచ్చేసాము. చాలా బాగా జరిగింది దర్శనం. బికాజ్ మా అమ్మ నాతో ఈరోజు చాలా జాగ్రత్తగా మొత్తం విఘ్నేశ్వరుడికి, దుర్గమ్మకి, అందరికీ ఏమంటారు ప్రమిదలు చేత్తో చేస్తారు కదా పిండితో, అట్లా చేసి దీపాలు వెలిగించి అన్నీ చేసింది. అండ్ ఇందాక చెప్పింది కదా జంతికలు సున్నుండలు చేసిందని. బాగా చేస్తుంది మా అమ్మ సున్నుండలు. నువ్వు చేసావా? అయితే మా అమ్మ ఒక్కతే కష్టపడలేదు, ఇగో వీడు కూడా చేశాడు. ఇదిగో జంతికలు. ఈ జంతికలు ధనరాజ్ గారికి చాలా ఇష్టం. ఫ్యామిలీ నెంబర్ 1కి ఒకసారి స్నాక్స్ లాగా పట్టుకెళ్ళాను, ఆయనకి బాగా నచ్చేసే. గుడికి జస్ట్ టీ తాగి వెళ్ళిపోయాము. ఆకలేసేస్తుంది ఫుల్. ప్రసాదం ఏమో చిన్నదే ఇచ్చారు స్పూన్తో. నీకని తెలుసు. ఇది ఈ దసరా అవ్వగానే హాస్టల్కి వెళ్ళిపోతుంది. సో దానికోసం చూడండి ఎన్ని చేశారు. అసలు హెయిర్కి ఏం వాడతావు? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. షాంపూ కాదు, అంత ఒత్తుగా అలా పెరగడానికి ఏం వాడతావు? మళ్ళీ పంచి. నీకు సున్నుండలు అంటే ఇష్టమా? చాలా ఇష్టం. తినొకటి. తినమంటే తినేస్తుంది చూడండి. ఎప్పుడెప్పుడు తిందామని నాకు వద్దు. Is it true, Bhavani? అంతేం లేదు. ఓవర్ యాక్టింగ్ లాపేయ్. అత్త బాగుంది అత్త. వీళ్ళిద్దరు సీరియస్ డిస్కషన్ ఉన్నారు. లైన్స్ షర్ట్ బాబు పేరు ఏం పేరు తెలుసా? చెప్పరా. దేవుడు. వాడు దేవుడు కాదు, వాడి పేరు దేవుడు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చాడు, మా కజిన్ బ్రదర్ అనమాట. మా ఊరికి నాయుడా? ఆ ఊరికి నాయుడా? నాగేపేట. ఇప్పుడు నార్మల్ దేవుడు నాయుడువా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఊర్లో అప్పుడు ఇలానే ఉన్నాడు, ఇప్పుడు కొంచెం హైట్ అయ్యావా? సురుకు. చిన్నప్పుడు ఏడిపించేవాళ్ళం వీడిని. ఆనంద్ మా తమ్ముడు. సో వీడు కూడా వైజాగే కదరా. బాగున్నాడు కదా. అప్లికేషన్లు వేసుకోండి ఎవరు. ఇది చూడండి, మీరు ఏదైనా చేసుకోండి, నా సున్నుండ నాదే. తింటా. సో ప్రసాదం కూడా చేసి పెట్టేసింది మా అమ్మ. నైస్. ఇదిగోండి, కమాన్ టేక్ ఇట్. బికాజ్ మనం కదలాలంటే కొంచెం టైం. కంగ్రాచులేషన్స్, హ్యాపీ దసరా. వేడిగా ఉంది. హ్యాపీ దసరా. తీసుకుని చెప్పాలి, చెప్తే మేము కొంచెం స్టడీగా ఉంటాం, లేకపోతే వెళ్ళు. మా తమ్ముడు ఇంటికి భోజనానికి వెళ్తున్నాం. దసరా పిలిచారు. అమ్మయ్య, మా అమ్మకి వంట బాధ తప్పింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం వాళ్ళు కొత్తగా పెళ్ళాక ఫస్ట్ దసరా. సో ఈ దసరాకి ఏం వండారు ఏంటి, ఏమైనా నాకు నచ్చని వండితే మాత్రం మొహం మీద అడిగేస్తాను. ఏంటి దీనికా పిలిచబోస్తాను. మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి ఐస్ క్రీమ్ డబ్బాలు. అక్కడ డబ్బా ఉంది చూడండి, డబ్బా గో. తీయకూడదు చెప్తున్నా. అప్పుడు ఈ సైడ్ నుంచి వచ్చేస్తా. మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ యాక్చువల్లీ. సో మా ఇంటికి ఎవరు వచ్చినా ఐస్ క్రీమ్ పెడతా ఉంటాం మేము. చూడండి సర్దేస్తుంది. ఇది అడగట్లేదా? లడ్డు సరిగ్గా పెట్టాలమ్మా, అప్పుడే వెళ్తుంది. అదో అన్నీ నేనే చూసుకోవాలంటే ఇంట్లో బాధ్యత అంతా నీదే. ఇంట్లో ఎక్కడ మిస్ అవ్వకుండా చేస్తావు అన్ని. పంచ్ అంటే ఇలా ఉండాలి. మా అమ్మ నాకు డైలాగ్ వేసింది. సో భోజనానికి వెళ్తున్నాం కాబట్టి చీర మార్చేసాను. బికాజ్ అంత హెవీ చీరలు వేసుకొని వెళ్ళి భోజనం చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎక్కువ తినలేమన్నమాట, చీర అడ్డు వచ్చేస్తూ ఉంటుంది. యూనో నేను ఆ చీర 2 పిన్స్తో కట్టాను. జస్ట్ 2 పిన్స్, 2 సేఫ్టీ పిన్స్తో నేను చీర కట్టాను. సో అది ఎలాగో కూడా మీకు తర్వాత వీడియోలో
నేను చెప్తాను ఆ టిప్, బికాజ్ చాలామంది ఎక్కువ పిన్స్ పెట్టేస్తుంటారు. బట్ 2 పిన్స్తో అంత చక్కగా కట్టాను అంటే. ఆసి ఎలా ఉంది నా సారీ? బాగానే కట్టా, చాలా బాగుంది మమ్మీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆసి అలా అంటది కానీ దానికి నచ్చలేదు అనుకుంటా. నచ్చుతా? సీరియస్లీ మా ఏంజెల్ లా ఉన్నా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అంతొద్దు, వాళ్ళకి తెలుసు ఎలా ఉన్నానని. బాగుంది, థ్యాంక్ యూ. ప్రెసెంట్ అయితే తమ్ముడాల ఇంట్లో కలుద్దాం. సో తమ్ముడాల ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా సడన్గా దాండియా ఈవెంట్ వచ్చేసరికి దాండియా ఈవెంట్కి వెళ్ళిపోయాను. చాలా చాలా బాగా జరిగింది దాండియా ఈవెంట్ అయితే. సో మేము కూడా మంచిగా దాండియా ఆడి ఫుల్ ఎంజాయ్ చేసాం. తమ్ముడాలని కూడా అక్కడికి తీసుకెళ్ళిపోయాను అనమాట. సో మా ఆసి అండ్ మా సంధ్య దట్స్ ఇట్. నేనైతే ఈ దసరా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. కీప్ వాచింగ్ మై ఛానల్ రౌడీ రోహిణి. See you next video. Bye bye. Please do like, share, comment and subscribe. Rowdy Rohini. Love you all. See you.